హాయ్ అండి. నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. మీరు చూస్తున్నటువంటి బోరు నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం నందిపాడు గ్రామంలో మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం జరిగిందండి. ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో వరికుంటపాడులోని మనం అంతకుముందు మనం సర్వే చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ తో 60 ఎకరాలు మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనం 10 పాయింట్లు రికమెండ్ చేశాము. దాంట్లో 6 బోర్వెల్ పాయింట్స్ సార్ వాళ్ళు డ్రిల్ చేయడం జరిగిందండి. ప్రతి బోరు కూడా 2 ఇంచెస్ వాటర్ రావడం జరిగింది. సో 5 బోర్లు ఫస్ట్ 5 బోర్లు చాలా చక్కగా 2 ఇంచెస్ వాటర్ లో ప్రెస్ రావడం జరిగిందండి. లాస్ట్ బోర్ మాత్రం మనం అనుకున్నంత వాటర్ రాలేదు. బట్ మనం ఈ 60 ఎకరాలు కూడా 4 డైరెక్షన్ లో మనం కవర్ చేయాలనే ఉద్దేశంతో అన్ని వైపులో కూడా మనం పాయింట్లు రికమెండ్ చేశాము. సో ఈస్ట్ వైపు వచ్చేసరికి కొంచెం గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ తక్కువ ఉందండి. అయినా కూడా మనకి అటువైపు ఒక పాయింట్ ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మనం ఇంచున్నర వాటర్ మాత్రమే మనం రికమెండ్ చేశాము. ఆ బోర్ వచ్చేసరికి డ్రిల్లింగ్ టైంలో ఒక ఇంచు పావు వాటర్ మాత్రమే వచ్చాయి. అయినా కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అంతకంటే ముందు ఒక 5 బోర్లు చాలా సక్సెస్ఫుల్ గా మనకి డ్రిల్లింగ్ లో మంచి వాటర్ రావడం జరిగింది. బేసికల్ గా ఈ ఉదయగిరి, వరిపుంటపాడు ప్లస్ పామూరు ఈ సరౌండింగ్స్ ఏరియా ఉన్న రైతు సోదరులు ఎవరు కూడా గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకొని డ్రిల్లింగ్ కి వెళ్ళడం ఉత్తమండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా వీడియోల్లో చెప్పాను, ఇటువైపు వచ్చినప్పుడు ఏరియా మొత్తం షేల్ ఫార్మేషన్ అండి. ఈ షేల్ ఫార్మేషన్ లో గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు సర్వే చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం అండి. సో ఈ విషయాలందరూ రైతు సోదరులు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.